2026లో సాఫ్ట్వేర్ జాబ్ అనేది సో వస్తుందా? సో కొన్ని ట్రెండ్స్ అనేవి మారాయి. ప్రతి సోర్స్‌ని వదలొద్దు. జనరల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కంపెనీ, ఒక ఎంఎన్‌సీ కంపెనీలో రిక్రూట్మెంట్ అనేది ఫస్ట్ దాదాపు 6 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి జూన్‌లో జరిగింది. కానీ ఆన్‌బోర్డింగ్ ఎప్పుడవుతుందో తెలుసా? జూన్ 2025 అనేది ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చితే షార్ట్ లిస్ట్ అయినట్టు. అది ఆగస్టు, సెప్టెంబర్లో దానికి సంబంధించిన టైర్ 1 అంటే ఇంకా స్టెప్ 1, స్టెప్ 2, టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది రౌండ్ 1, రౌండ్ 2 ఇలాగా అది కొనసాగుతూ ఇప్పుడు January 7th జాయిన్ అవుతా ఉన్నారు. ఇది ఒక కంపెనీ. ఏం కంపెనీ? హెచ్సిఎల్ టెక్ కంపెనీ. అంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకరిని రిక్రూట్ చేసుకోవడానికి ఓవరాల్గా యావరేజ్గా కొన్ని సార్లు సిచ్యువేషన్ బట్టి 4 to 5 months, 6 months కూడా పడుతూ ఉంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడానికి మనకు 6 నెలలు పడుతుంది ప్రాసెస్కి. సో అంత కాంపిటీషన్ ఉంది. సో ప్రతి సోర్స్ని వదలదు. చాలామంది ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100 ఉద్యోగాలు అంటే ఒక 100 జాబ్స్కి నువ్వు అప్లై చేస్తే ఒక 30 రిప్లై వస్తే ఒక 10 or 12 నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తే ఒక 5 or 6 దాంట్లో సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. అంటే 100 జాబ్ పోస్టింగ్లు జరిగితే అందులో 5 అంటే 5 నుంచి 10 మాత్రమే జెన్యూన్గా, అంటే 5 to 10% జాబ్ పోస్టింగ్ మాత్రమే నిజంగా రిక్వైర్. వాళ్ళలో కూడా ఎంతవరకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉందో కూడా మనం చెప్పలేని పరిస్థితి. సో కీప్ ఆన్ అప్లయింగ్ జాబ్స్. ఎందుకంటే లింక్డ్ఇన్, నౌకరీ, షైన్, ఇండీడ్ ఇవే కాకుండా సో కంపెనీ సంబంధించిన కెరియర్స్ అని ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొంతమంది ఆన్లైన్లో కూడా యూట్యూబ్ ఛానల్స్లో కూడా లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా దీనికి సంబంధించి జాబ్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ రిసోర్స్ అంటే అక్కడ ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు నీ స్కిల్స్ ఉన్నాయంటే ఇమ్మీడియట్ బేస్లో అప్లై చెయ్యి. నీకు జాబ్ అంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత పొద్దున్న నుంచి పడుకునే వరకు కూడా నీ ఏముండాలంటే నీ చేతిలో అన్ని యాప్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్లై చేస్తూనే ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఇట్ విల్ వర్క్స్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 2026లో సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలి అంటే ప్రతి రిసోర్స్ని వాడుకొని నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇక్కడ నీకు అవకాశం దొరికింది ఎక్కడ అప్లై బటన్ నొక్కితే అప్లై కొట్టేసేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి రెజ్యూమ్. ఎందుకంటే రెజ్యూమ్ 2 రకాలుగా, ఒకటి మాన్యువల్గా, 2 ATS ఫ్రెండ్లీ, 2 రకాలుగా చేస్తున్నారు. ఇంకా చాలా కూడా ఇంకా స్టిల్ మెనీ కంపెనీస్ ఆర్ యూజింగ్ మాన్యువల్ హెచ్ఆర్స్ రివ్యూ చేసి అప్డేట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సో రెండింటిగా ATS ఫ్రెండ్లీగా కూడా ఉండాలి అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. నేను రెజ్యూమ్ మాన్యువల్ చూసినా కానీ మంచిగా అనిపించాలి. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను స్కిల్ నేర్చుకుంటా ఇంకా వేరేది నేర్చుకోను అనే కాన్సెప్ట్ కాకుండా దానికి సరౌండింగ్స్లో ఉన్న దానికి రిలేటెడ్ ఉన్న రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఎప్పటికప్పుడు స్కిల్స్ అనేవి జాబ్ వచ్చే వరకు నేర్చుకోవాలి. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాంట్రాక్ట్ హైర్ ఎక్కువ నడుస్తూ ఉన్నాయి అండ్ ఎక్కువ శాలరీ అని ఆలోచించొద్దు. సో ఇనిషియల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం మీకు స్టార్ట్ చేయండి అండ్ ఓవరాల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవసరమైతే ఫ్రీగా ఒక 2 months పనిచేసి తర్వాత స్టైఫండ్ తీసుకుని ఆ తర్వాత మీకు ఫుల్ టైం ఎంప్లాయీస్ ఇస్తానా కానీ వర్క్ చేయాల్సిన పరిస్థితి. సో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. నాకు ఇదే కావాలి, నాకు పలానా కంపెనీలో కావాలి, నాకు ఇంతే శాలరీ కావాలి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంచెం కష్టమవుతుంది. అండ్ అప్లై చేసాము లేకపోతే ఇంటర్వ్యూ ఇచ్చాము వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారంటే ఇంక వాళ్ళ మీద హోప్స్ పెట్టుకొని మాత్రం వెయిట్ చేయొద్దు. నీ చేతుల్లో ఆఫర్ లెటర్ రిలీజ్ అయినా కానీ ఆఫర్ లెటర్ రిలీజ్ అయినాక జాయినింగ్ వరకు కూడా డౌటే. సో 2026లో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవడం కష్టమని నేను చెప్పట్లేదు, కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రైట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ కోర్సును సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ మెంటార్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ డైరెక్షన్లో వెళ్ళి బాగా కష్టపడితే ఖచ్చితంగా జాబ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. రీసెంట్గా కూడా మనకి కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ కూడా జీతాలు పెంచుతూ సో అప్ టు 21 lakhs వరకు ఇన్ఫోసిస్ కూడా ఇస్తామంటా ఉన్నారు. సో స్కిల్ని బట్టి. సో ఇది పరిస్థితి. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.